ప్రభుత్వం వెంటనే స్పందించి కేసీఆర్ నగర్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కాదు మీరు మా కేసీఆర్ నగర్ది కరెంటు వాటర్ ఫ్రీ చేసిర్రు అనుకో, దానికన్నా ముఖ్యమైనది అంబులెన్స్ హాస్పిటల్ మీరు ఇక్కడ కట్టించారు అనుకో చాలా హ్యాపీగా ఉంటాం. మెయిన్ ఏంటంటే చాలా మంది వచ్చిండ్రు, ఉద్యోగాలు లేవు, ఇక్కడ ఏం లేవు, ఖాళీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం ప్రాబ్లమ్స్ అడ్మిన్ సాల్వ్ చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఆ వాటర్ బిల్ మాఫీ అయితే బాగుంటుంది. ప్లస్ కరెంటు బిల్, కామన్ కరెంటు బిల్ 1,00,000 2 లక్షలు వచ్చింది. కంపల్సరీ ఒక్కొక్క బ్లాక్ది అన్ని బ్లాక్ 1 to 117 ఇంకా phase 1 phase 3 కూడా వాళ్ళ కరెంట్ బిల్ కూడా మాఫీ అయితే మీకన్నా గొప్ప సీఎం ఉండదు సార్. మా కరెంట్ బిల్ వాటర్ బిల్ మాఫ్ చేయాలా. వాటర్ బిల్ 2,35,00,000 అది మీరు మాఫ్ చేపియాలా సార్. మీ అందరూ మాట్లాడుతున్నామన్నా మేము అన్న తీసుకొచ్చి మాకి ఇక్కడ phase 2 లో వేసినారు. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి ఉండకపోతే పట్టాలు క్యాన్సిల్ చేస్తాము, ఇండ్లు క్యాన్సిల్ చేస్తామంటున్నారు. ఇప్పుడు మాకి 2,35,00,000 ఏమో మాకి వాటర్ బిల్లు వచ్చినాయి. ఇప్పుడు ఒక్కొక్క బ్లాక్ కి 2,50,000 3 లక్షలు కరెంటు బిల్లులు వస్తున్నాయి, మెయిన్ కరెంటు బిల్లులు. ఇక్కడ మేము వచ్చి ఎట్లా బతకాలన్నా? ఇప్పుడు నీళ్లు చూస్తే నీళ్ళకి కరెంట్ కట్టుకొస్తే నీళ్ళు ఇడేయమంటున్నారు. ఇప్పుడు నీళ్లు లేవు. పబ్లిక్ కి ఎంక్వైరీలు అనేసి పబ్లిక్ కి పిలిచినారు. ఇక్కడ ఏం మాకు వసతులు ఏం లేవు. బస్సులు అంటారన్నా, బస్సులో ఎట్లా అంటే అట్లా తిడుతున్నారు. ఇప్పుడు ట్యాక్సులు కట్టించుకున్నారు, 2 సంవత్సరాలది కడితేనే తీసుకుంటున్నారు వాళ్ళు. 3,700 రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు. కరెంటు బిల్లులు ఒక్కొక్కరికి ఫ్లాట్లకి 15,000 22,000 వస్తున్నాయి. మాకి అది కక్షపూర్వంగా చేస్తున్నారో దేని గురించి చేస్తున్నారో మాకు రేవంత్ అన్న వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు, మాకు కేసీఆర్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏ వసతి లేదన్న. ఇక్కడ మేము తినే